బట్ వన్ క్వెషన్ లైక్ లిటరల్లీ టేక్ ఇట్ డౌన్. వద్దు అడగొద్దు అనేది ఏంటంటే చాలామంది బ్రదర్ ఏ ఫీల్డ్ అయితే బాగుంటుందంటారు. ఐ ఫీల్ అది దట్ నీకు షుడ్ కావాలి. బి అది 100% నువ్వే ఆలోచించాలి. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫీల్డ్ బాలేదనుకోండి, ఇమ్మీడియట్‌గా వాడు ఒకటి చెప్పాడు అందుకే బాలేదు అనుకుంటూ వదిలేస్తానని ఒక ఇమ్మీడియట్ ఆన్సర్ వస్తది వాడికి. ఇమాజిన్ అది హిజ్ ఓన్ డెసిషన్ అనుకోండి. హీల్ స్టిక్ ఆన్ టు ఇట్. అట్‌లీస్ట్ ఫ్యామిలీ ప్రెషర్ అవ్వచ్చు, సొసైటికల్ ప్రెషర్ అవ్వచ్చు, వాడి ఓన్ ఈగో అవ్వచ్చు. అవును. అదే ఎవరో చెప్పిన ఫీల్డ్ అనుకోండి, ఇమ్మీడియట్‌లీ హీల్ డిసోన్ ఇట్. కరెక్ట్. ఆళ్ళు చెప్పారు అనవసరంగా చెప్పారు అన్నట్టు గాని. అండ్ సెకండ్ ప్యాషన్ అనేది ఉంటది కదా! లైక్ ఇవాళ 90% బిజినెస్ ఫెయిల్యూర్స్ అండి. దట్స్ ద అదర్ సైడ్ ఆఫ్ ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని మనం ఎంత సెలబ్రేట్ చేస్తున్నామో, ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ థింగ్ ఈస్ 90% ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీస్, ఈవెన్ అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో. కరెక్ట్. 90%, నో ఎగ్జాజరేషన్. 10% సక్సెస్ అవుతున్నారు. Correct. సక్సెస్ అని మీనింగ్ ఏంటంటే 5 years స్టిక్ ఆన్ అయితే అదే బిజినెస్‌లో. ఇంకా అది అట్లా పెట్టుకోవచ్చు. ఫస్ట్ 2 years సక్సెస్ అయినంత మాత్రం డోంట్ టేక్ ఇట్ యాస్ సక్సెస్. 5 years తర్వాత కూడా మీ బ్రాండ్, మీ కంపెనీ అలాగే ఉందంటే దెన్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ యాస్ సక్సెస్. అవును. సో కమింగ్ టు ఏ ఫీల్డ్ అనేది మాత్రం యూ హ్యావ్ టు డిసైడ్. అసలు ఎవరిని అడగొద్దు. మీకు ఎక్కడ కనెక్ట్ వస్తుందో, ఏదో అంటాం కదా యూనివర్స్ కాలింగ్స్ మీకు తెలుస్తాయి, మీ చుట్టుపక్కలే ఉంటాయి. మీకు దేనికైతే నేను ఇందాక చెప్పినట్టు నాకు ఒక మూవీలో వచ్చింది ఇదంతా. అవును. సో మీకు దేనికైతే రియల్గా కనెక్ట్ అవుతారో ఆ కనెక్ట్ అయ్యి 100% లైఫ్ అంతా దీని మీద చేసినా బోర్ కొట్టదని మీకు అనిపిస్తుందో. ఎందుకంటే చాలా మందికి దిగుతారు 2 years తర్వాత ఇది బోర్ కొడుతుందని ఇంకోటి చేద్దాం అంటారు. ఇట్ డజంట్ వర్క్అవుట్ దాట్ వే బికాజ్ ఇట్ హ్యాస్ టు డీల్ విత్ చెప్పే కదా మనీ, మ్యాన్ పవర్. అది అంత ఈజీ కాదు. సో యూ హ్యావ్ టు స్టిక్ ఆన్ దేర్. గ్రౌండ్ ఫిక్స్ అయిపోయి ఉండాలి, అది నడిచినా నడవకపోయినా. సో డోంట్ ఆస్క్ ఎనీవన్, యూ డిసైడ్ ఆన్ ఇట్.